మన పెద్దలు చాలామంది అంటే నీతిగా ఉన్నవాళ్ళు, నీతిగా లేనివాళ్ళు అందరూ అనే మాట మనం చేసిన పాపం మనకే తగులుతుంది, మనమే కర్మ అనుభవించాలి, అది ఎప్పటికైనా అని అంటారు కదా. అది 100% నిజం. అంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడనే విషయం అయితే అందరికీ తెలుసు. విషయం ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, మా అమ్మల నాటి నుంచి, అమ్మమ్మలు కూడా అనొచ్చేమో బహుశా, వాళ్ళు జీవితంలో పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలు పుట్టినప్పుడు, అమ్మ నా పిల్లల్ని వాళ్ళు అలా చూశారు, ఇలా చూశారు, ఎవరు చూడలేదే, పట్టించుకోలేదే అంటే వాళ్ళేమో 6 మందిని కనేవారు, అయిపోయింది. తర్వాత నలుగురు, ముగ్గురు, ఇద్దరు ఒకళ్ళలోకి వచ్చేసారు. తర్వాత ఇంకా పిల్లలు స్టేజ్కి వచ్చిన తర్వాత ఒకళ్ళు చాలు, ఇద్దరు చాలు అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళని కూడా అంటారు, ఏమ్మా పెళ్ళయింది ఇంకా కనలేదా అని అడుగుతారు. అంతేకాని పోనీ అమ్మ మేము చూస్తాంలే కాసేపు అంటే, మీరు కనేది మేము చూసేవాళ్ళం, అలా ఎవరు చూస్తాడు అంటే, కనకపోతే ఆడోళ్ళని మొగోళ్ళు ఏమి లోపం ఉన్నదో అని పేర్లు పెడతారు తప్ప, ఇప్పటికీ పుస్తకంలో చదువుకున్న చదువులో సంస్కారం అయితే ఎప్పటికీ రాదండి. ఎదుట మనిషి మనసుని నొప్పించే జ్ఞానం ప్రతి ఒక్కరిలోనే ఉంది. అర్థం చేసుకుని జీవించిన వాళ్ళని దేవుడు అంటారు, గొప్పోడు అంటారు, పూజలు చేసేస్తుంటారు. పూజలు కాదు, వాళ్ళని ఫాలో అవ్వాలి, వాళ్ళు ఎలా చేస్తున్నారో మన వాళ్ళే చేసి ప్రయత్నం చేయాలి. అలా చెయ్యకపోగా వాళ్ళలా మనం ఎక్కడ ఉండగలం? ఎందుకంటే మనకు లోపల నుంచి గోకేస్తుంది కదా. నోటికి ఏది పడితే అది మాట్లాడాలి, వెంటనే సమాధానాలు ఇవ్వాలి. అంటే ఎదుటోళ్ళ మీద 4 పంచి డైలాగులు, ఏదో డైలాగులు వేసేస్తే సాటిస్ఫై అయిపోతాం. అబ్బా ఏం గట్టిగా ఇచ్చాను రా బాబు అనుకుంటాం. ఎందుకు? ఉపయోగం లేనిది ఒకళ్ళకి ఇచ్చుకోవడం కాదు. ఒకసారి అనిపించుకున్న మాట రెండోసారి అనిపించుకోకూడదు. కానీ ప్రస్తుత జనరేషన్ పిల్లలు మేము కనము అని అంటున్నారంటే అర్థం ఏంటి అంటే, మనము చేసిన పొరపాట్లు, పెళ్ళయిన తర్వాత ఎవరి దాళ్ళే చూసుకోవాలని వదిలేయటం, తర్వాత మనం పడ్డ కష్టాలు ఆ పిల్లలకి చెప్పడం వల్ల సాటి స్నేహితులు ప్రతి ఒక్కళ్ళు ఆ యొక్క తరాన్ని మోసం చేస్తూనే ఉన్నారు పిల్లల్ని. అంటే షాపుల వాళ్ళు అవనివ్వండి, బంధువులు అవనివ్వండి, స్నేహితులు అవనివ్వండి, కాలేజీ పరంగా, టీచర్ల పరంగా, ఫీజులు ప్రతి ఒక్కళ్ళు మోసం చేసేవాళ్ళే. ఇంకా తమ పిల్లలు ఈ లోకంలో వచ్చి ఏం బతుకుతారు? మాలాగే వాళ్ళు కష్టాలు పడాలని ఎవ్వరూ కంఠం మానేస్తున్నారు. నాకు ఈ నిజమైతే అర్థమైంది. నీతి లేని బతుకు కన్నా పిల్లల్ని కనకపోవటం మంచిది, వీళ్ళు మోసపోతారని అర్థమైన వాళ్ళు. ఓం శ్రీ గురు రమణ.